Hello guys, welcome back to my channel. This is MB and you're watching MB Electronic Channels. ఆల్రెడీ మనం ఇన్స్టాలో కొన్ని వీడియోస్ లైక్ సిరీస్ అయితే చేస్తున్నాం. టూల్స్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చేస్తున్నాం. ఈ యొక్క వీడియోలో ఏ టూల్ని యూజ్ చేసుకొని మనం దేనికి స్పెసిఫిక్గా యూజ్ చేస్తాం అనేది క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ మనకి వెరిసిమ్ అనేసి టూల్ ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేయండి. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఈ యొక్క పీడిఎఫ్ లింక్. సో డైరెక్ట్గా మీరు దాన్ని క్లిక్ చేయగానే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. మన వెరిసిమ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో లైక్ ఇది మనకి ఈడిఏ ప్లే గ్రౌండ్ మీకు ఐడియా ఉంది కదా. సో ఈడిఏ ప్లే గ్రౌండ్లో మీరు ఆల్రెడీ కోడింగ్ అయితే చేసి ఉంటారు. లైక్ వెరిలాగ్ కానీ సిస్టమ్ వెరిలాగ్ కానీ అది మీరు చేసి ఉంటారు కదా. సో అక్కడ మీకు వే ఫార్మ్స్ కూడా మీరు అనలైజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈడిఏ ప్లే గ్రౌండ్ అనేది కూడా మనకి వన్ ఆఫ్ ది ఫ్రీ టూల్ ఫర్ VLSI ఆస్పిరెంట్స్. మీకు ఇక్కడ దీన్ని యూజ్ చేసుకొని వెరిలాగ్ కానీ సిస్టమ్ వెరిలాగ్ కానీ కూడా మీరు ఇక్కడ రాయవచ్చు. ఓకేనా. సో EVM అయితే సపోర్ట్ చేయదు ఇది. ఓకేనా. అండ్ ఆల్సో కొన్ని లైక్ ఏంటంటే ఇక్కడ మీకు టూల్స్ సిమ్యులేటర్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీకు సెలక్షన్లోకి వచ్చేస్తే ఇవన్నీ మనకి లైక్ ఏంటంటే వ్యాలిడేట్ అకౌంట్ ఉంటేనే మనకి ఇది రన్ అవుతుంది. లేకపోతే వెరిలేటర్ ఐకారస్ వెరిలాగ్ ఇవైతే మనకి నార్మల్గా అయితే రన్ చేసుకోవచ్చు. వే ఫార్మ్స్ అయితే అబ్జర్వ్ చేయవచ్చు. బట్ ఈ యొక్క వెరిసిమ్కి వచ్చేసరికి సేమ్ ఈడిఏ ప్లే గ్రౌండ్లో మీరు ఏదైతే డిజైన్ కోడ్ టెస్ట్ బెంచ్ కోడ్ రాస్తారో ఇక్కడ వెరిసిమ్లో కూడా డిజైన్ కోడ్ రాస్తారు, టెస్ట్ బెంచ్ కోడ్ రాస్తారు. దీనికి కూడా ఇక్కడ మనకి వెరిలాగు సిస్టమ్ వెరిలాగు లైక్ ఇక్కడ చూడండి 2005 వర్షన్, 2009 వర్షన్, 2012 వర్షన్ అయితే మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఓకే. సో వెరిలాగు సిస్టమ్ వెరిలాగ్ అయితే రాయవచ్చు దీంట్లో. సో వన్స్ కోడ్ రాసిన తర్వాత మీకు వే ఫార్మ్స్ అబ్జర్వ్ చేయవచ్చు, అవుట్పుట్ అబ్జర్వ్ చేయవచ్చు, సింథసిస్ డిజైన్ కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు. జస్ట్ నేను ఒక కోడ్ని అయితే ఇక్కడ మీకు డంప్ చేసి చూపిస్తాను. సో నేను ఆల్రెడీ ఈడిఏ ప్లే గ్రౌండ్లో రన్ చేసి ఉంటాయి కదా కొన్ని ప్రోగ్రామ్స్. సో యువర్ ప్లే గ్రౌండ్లోకి వెళ్తే ఇక్కడ మీకు మీరు ఏవైతే సేవ్ చేసి ఉంటారో ఆల్రెడీ, సో వాటికి సంబంధించినటువంటి కోడ్స్ అయితే ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఓకే. సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ సింక్రోనైజ్ అనే కోడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో డిజైన్ కోడ్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. అండ్ ఇది వచ్చేసి టెస్ట్ బెంచ్ కోడ్. సో టెస్ట్ బెంచ్ కోడ్ వచ్చేసి ఇక్కడ టెస్ట్ బెంచ్ కోడ్లో ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఇది వచ్చేసి వెరిలాగ్ సిస్టమ్ వెరిలాగ్ జస్ట్ 2009ని సెలెక్ట్ చేసుకొని రన్ చేయండి. సో రన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అవుట్పుట్ అయితే అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ కమింగ్ టు ది వే ఫామ్, ఇక్కడ వే ఫామ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వే ఫామ్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. లైక్ సిగ్నల్స్ మీద ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. సో ఈ విధంగా మీకు వే ఫామ్ అయితే కనబడుతుంది. సో అదే మీరు ఈడిఏ ప్లే గ్రౌండ్లో కానీ రన్ చేశారనుకోండి. సో ఇప్పుడు ఇది ఉంది. సో ఒకసారి రన్ చేద్దాం. ఓకే. సో రన్ చేశారనుకోండి. ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చినటువంటి వే ఫామ్స్ నెక్స్ట్ అలాగే వెరిసిమ్ వచ్చి అక్కడ వే ఫామ్స్ వస్తాయి కదా, దానికి దీనికి మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మీకు కలర్లో వస్తాయి, లైక్ గ్రీన్, బ్లూ ఇలా డిఫరెంట్ కలర్స్ వస్తాయి మనకి. అదే ఇక్కడ వెరిసిమ్లో వచ్చేసరికి మనకి ఓన్లీ ఒకే లైక్ బ్లాక్ అండ్ వైట్లోనే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే. అండ్ కమింగ్ టు ది సింథసిస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు గేట్స్, RTL, సింథసిస్ మీద మీకు ఇలా 3 ఆప్షన్స్ అయితే కనపడతాయి. సో దీని మీద క్లిక్ చేశారనుకోండి మనకి దాని యొక్క గేట్స్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. లైక్ మీరు వివాడోలో మీరు కానీ చేసినట్లయితే మనకి అవుట్పుట్స్ ఇలాగా గేట్స్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తారు కదా. ఇలాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేట్స్ అనేది యూజ్ చేసుకొని మనకి ఇది బిల్డ్ అయి ఉంటుంది. అండ్ కమింగ్ టు ది RTL మీద ఇది వచ్చేసి గేట్స్ ఇంప్లిమెంటేషను, ఇది వచ్చేసి RTL యొక్క ఇంప్లిమెంటేషను మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు గైస్. ఓకే. సో వచ్చేసి వెరిలేటర్ వచ్చేసి ఇది నార్మల్గా లైక్ విండోస్ ల్యాప్టాప్స్కి అయితే ఇది అవైలబుల్గా ఉంటుంది. లైక్ దానికి సంబంధించినటువంటి కోడ్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు ఎగ్జిక్యూట్ చేయవచ్చు. ఓకే. అండ్ ఇది నాకు మ్యాక్ వర్షన్ కాబట్టి ఇది నాకు ఇది సపోర్ట్ చేయదు. వెరిలాగు సిస్టమ్ వెరిలాగు వే ఫార్మ్స్ అనేవి మీరు యూజ్ చేసుకొని దాన్ని రన్అప్ చేయవచ్చు. సో ఇంకోటి ఏంటంటే మీరు VS Codeలో కూడా దీని ద్వారా చేయొచ్చు. GTK వేవ్ అనేది ఇన్స్టాల్ చేసుకొని, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా అనేది. నెక్స్ట్ ఐకారస్ వెరిలాగ్ అనేది కూడా మీరు గిట్హబ్లో రిపోజిటరీ ఉంటుంది. సో దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని, అంటే స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఫాలో అప్ అనేది ఇచ్చింటారు. సో దాని ద్వారా మీరు చూసుకోండి, డౌన్లోడ్ చేసుకొని దాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు గైస్. అనదర్ టూల్ వచ్చేసి ఎక్స్ట్రానిక్స్ వెరిలాగ్ సిమ్యులేటర్. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఒక వెబ్ పేజ్ అనేది ఇలాగ ఓపెన్ అవుతుంది. ఓకే. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ కొన్ని లైక్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో మల్టీప్లెక్సర్ అనేసి చూద్దాం. సో ఇది వచ్చేసి డిజైన్ కోడ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టెస్ట్ బెంచ్ కోడ్ అనేది ఉంటుంది. ఓకే.
సో ఇప్పుడు రన్ చేద్దాం. సో ఒకవేళ మీకు ఈ కోడ్ అనేది వద్దనుకోండి, సో మీరే ఓన్గా కోడ్ అయితే రాసుకొని రన్ చేసుకోవచ్చు గైస్. ఓకే, సో ఇప్పుడు రన్ చేద్దాం. సో రన్ చేస్తే ఇక్కడ మీరు వేవ్ ఫామ్స్ అయితే అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి వేవ్ ఫామ్స్ అబ్జర్వేషన్ కోసం ఇది ఇలాగ చూడొచ్చు. ఓకే, అండ్ ఇది వచ్చేసి సింథసిస్. సో సింథసిస్కి దాని మీద క్లిక్ చేసి సింథసిస్ అని కొట్టారనుకోండి, సో ఈ విధంగా మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నెంబర్ ఆఫ్ వైర్స్, నెంబర్ ఆఫ్ బిట్స్, వైర్ బిట్స్, పబ్లిక్ వైర్స్, పబ్లిక్ వైర్ బిట్స్, నెక్స్ట్ పోర్ట్స్ బిట్, మెమరీస్, వాటికి సంబంధించినది. అండ్ ఇక్కడ లిబరేటరీ అని కొడితే లిబరేటరీ మీద క్లిక్ చేయండి. సో మీకు దానికి సంబంధించినటువంటి సింథసిస్కి సంబంధించినటువంటి సెల్స్, వైర్స్, చిప్ ఏరియా, సీక్వెన్షియల్ అనేది దానికి సంబంధించిన డేటా అనేది వస్తుంది. అండ్ ఎస్టీ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఎస్టీ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ఓపెన్ ఎస్టీఏ కంప్లీట్ అనేది. ఓకే, ఫ్లోర్ ప్లాన్ మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేశారనుకోండి, డై ఏరియా, కోర్ ఏరియా, సెల్ ఏరియా, యూటిలైజేషను అండ్ ప్రాసెస్ కైవేటర్. సో దీనికి సంబంధించినటువంటి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇలాగ వస్తుంది. అండ్ ఓకేనా, సో ఇది వచ్చేసి ఎక్స్నిక్స్ వెరిలాగ్ కంపైలర్ అనమాట. ఓకే, సో దీంట్లో కూడా మీకు వెరిలాగ్, సిస్టమ్ వెరిలాగ్, వేవ్ ఫామ్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఎక్స్నిక్స్ వెరిలాగ్ సిమ్యులేటర్ అనేది డస్ నాట్ సపోర్ట్ ది ఫుల్ స్ట్రక్చర్డ్ IEEE సిస్టమ్ వెరిలాగ్. అంటే మీకు ఏంటంటే నార్మల్గా సిస్టమ్ వెరిలాగ్ లాజిక్, ఆల్వేస్ కాంబినేషనల్, ఆల్వేస్ FF, ఈనం, టైప్ DF, బేసిక్ అసెప్టెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి మనకి సపోర్ట్ చేస్తాయి. అండ్ అడ్వాన్స్డ్ వెరిఫికేషన్స్ ఏవైతే ఉంటాయి, ఈవీఎం, కంప్లీట్ SVA సపోర్ట్స్ అనేటివి ఇందులో మనకి అవైలబిలిటీ ఉండదు. ఫ్రీ టూల్స్ ఇదివరకు చెప్పాను. అండ్ కమింగ్ టు ది ఫ్రీ వెబ్సైట్స్ అనమాట. సో ఈ యొక్క వెబ్సైట్లో డిజిటల్ డిజైనింగ్, వెరిలాగు, సిస్టమ్ వెరిలాగు, ఈవీఎం, RTL సింథసిస్, వెరిఫికేషన్, పవర్ ఫార్మాట్, చిప్ వెరిఫై ల్యాబ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ డిజైన్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ యాడ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే, సో ఈ యొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి ఏవైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయో వాటిని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. సో ఎవరికైతే మనీ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి అనుకున్న అవ్వలేకపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం డెఫినెట్గా యూస్ అవుతుంది ఇలాంటి వెబ్సైట్స్. నెక్స్ట్ అలాగే ఫ్రీ టూల్స్ అనేటివి యూజ్ చేసుకోండి గైస్. అప్లికేషన్ గైడ్ మీద క్లిక్ చేశారనుకోండి, ఈ విధంగా మీకు ఓపెన్ ఉంది. సో దీంట్లో ఏంటంటే మనకి సిస్టమ్ వెరిలాగు, ఈవీఎం కాన్సెప్ట్ అండ్ ఎస్కీ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇలాగ జనరల్గా ఉంటాయి. సో సిస్టమ్ వెరిలాగ్ ఇది ఉంది కదా, ట్యూటోరియల్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు డీటెయిల్డ్గా కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఫ్రమ్ ది బిగినర్ లెవెల్కి ఈజీగా అర్థమయ్యేటట్టుగా స్టెప్ బై స్టెప్ కోడింగ్, నెక్స్ట్ అలాగే ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా, సో ఒకసారి ఈ యొక్క వెబ్సైట్ని కూడా చెక్ చేయండి, క్లియర్గా ఉంటుంది. అండ్ యూ కెన్ యూజ్ ChatGPT, AI టూల్స్ ఉన్నాయి, QnAI ఉంది, అండ్ క్లౌడ్ ఉంది, గ్రోక్ ఉంది. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ AI టూల్స్ ఆర్ సో దేర్, and you can utilize those AI tools for your preparation journey. Okay, and coming to the and ASCII world. సో ASCII world వచ్చేసి మనకి లైక్ ఏంటంటే వెరిలాగు, సిస్టమ్ వెరిలాగు, VHDL, Perl, TCL, డిజిటల్ డిజైన్, సో ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఒకసారి దీన్ని కూడా చెక్ చేయండి గైస్. అండ్ కమింగ్ టు ది ఫోర్త్ వెబ్సైట్ వచ్చేసి VLSI వెరిఫై. సో VLSI వెరిఫై అనే వెబ్సైట్లో కూడా మీకు దీంట్లో ఫ్రమ్ ది బిగినర్ లెవెల్లో వెరిలాగ్ ట్యూటోరియల్స్, సిస్టమ్ వెరిలాగ్ ట్యూటోరియల్స్, ఫంక్షనల్ కవరేజ్, అసెప్టెన్స్, ఈవీఎం, సో లైక్ డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీర్, RTL డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీర్ కావాల్సినటువంటి కంప్లీట్ స్ట్రక్చర్డ్ కాన్సెప్ట్స్ క్లియర్గా ఉంటుంది. ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఆల్సో లైక్ ప్రాక్టీస్ కోసం ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి గైస్. వెరీ యూస్ఫుల్ వెబ్సైట్, నేను కూడా యూజ్ చేశాను. ఓకే, సో ఈ చెప్తున్న వెబ్సైట్స్ అన్నీ నేను ఆల్రెడీ లైక్ యూజ్ చేసుకున్న వాటినే మీకు చెప్తున్నాను. ఓకేనా, అండ్ కమింగ్ టు ది ఫిఫ్త్ వెబ్సైట్ వచ్చేసి FPGA ఫర్ స్టూడెంట్. అండ్ ఈ యొక్క వెబ్సైట్లో కూడా మనకి లైక్ ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో వెరిలాగ్ సంబంధించినటువంటి క్లియర్గా ఉంటుంది. ఒకసారి యూజ్ చేయండి. సో వెరిలాగ్ ప్రాజెక్ట్స్, VHDL ప్రాజెక్ట్స్, FPGA ప్రాజెక్ట్స్, FPGA ట్యూటోరియల్స్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. వెరిలాగ్ కోడ్ FIFO అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి క్లియర్గా మనకి లైక్ దాని యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి కోడ్ ఇక్కడ మీరు చెక్ చేసుకొని మీరు EDA ప్లేగ్రౌండ్లో కానీ లేదా వివాడలో కానీ లేదా మోడల్ సిమ్లో కానీ మీరు రన్ చేసుకోవచ్చు గైస్. అండ్ అవుట్పుట్ అనేది మీరు అబ్జర్వ్ చేయవచ్చు. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టే
మీ యొక్క మెంటర్ ఉంటారు కదా, సో వాళ్ళని అడగండి, లేదా ఏఐ యొక్క హెల్ప్ తీసుకొని మీరు ప్రిపరేషన్ అనేది చేయండి. అండ్ 6th వెబ్సైట్ వచ్చేసి నాన్లైన్. సో నాన్లైన్ వచ్చేసి కూడా ఇక్కడ మీకు లైక్ సర్క్యూట్స్ ఇంప్లిమెంటేషన్ లైక్ ఏపీజీఏ, వెరిలాగ్, విహెచ్డిఎల్ దీంట్లో కూడా మీరు రన్ చేయవచ్చు. ఓకే, సో లెర్న్ వెరిలాగ్ మీద క్లిక్ చేశారనుకోండి, వెరిలాగ్ ట్యూటోరియల్స్ అనేవి వస్తాయి. సో సేమ్ ఇక్కడ మనకి ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో ఆ యొక్క కాన్సెప్ట్ గురించి క్లియర్గా మనకి కోడ్, నెక్స్ట్ అలాగే దానికి సంబంధించిన మ్యాటర్ అనేది మనకు క్లియర్గా ఉంటుంది గైస్. ఓకేనా, సో ఒకసారి ఈ యొక్క వెబ్సైట్ని కూడా మీరు చెక్ చేయండి గైస్. అండ్ అనదర్ వెబ్సైట్ వచ్చేసి ఆల్ అబౌట్ సర్క్యూట్. అండ్ దీని మీద క్లిక్ చేశారనుకోండి, సో మనకి ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ యొక్క ఆల్ అబౌట్ సర్క్యూట్లో కూడా మనకి లైక్ VLSI సర్క్యూట్స్, సో ఆల్ అబౌట్ సర్క్యూట్స్లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్, లాజిక్ డిజైన్, ఎంబెడెడ్, VLSI కాన్సెప్ట్ గురించి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. టు ది 8th వెబ్సైట్ వచ్చేసి HDL బిట్స్. సో ఇదైతే నేనైతే ఖచ్చితంగా రెఫర్ చేస్తాను, ఎందుకంటే మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. లైక్ ఏంటంటే మీరు కాన్సెప్ట్స్ అయితే నేర్చుకుంటారు, మీరు ప్రాక్టీస్ చేస్తేనే అది ఇంకా బిల్డ్ అవుతుంది అనమాట నాలెడ్జ్ అనేది. సో ఓకేనా, సో నేర్చుకున్న కాన్సెప్ట్ని బిల్డ్ చేయడానికి ఖచ్చితంగా లైక్ ఇలాంటి ప్రాక్టీస్ టూల్స్ అనేవి డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో దీంట్లో మీకు ఫ్రమ్ ది బిగినర్ లెవెల్ నుంచి లైక్ వెరిలాగ్ లాంగ్వేజ్, కాంబినేషన్లు, సీక్వెన్షియల్, వెరిలాగ్, టెస్ట్ బెంచ్, సో కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఛాలెంజెస్ని మీరు వాటిని 1 by 1 క్లియర్ అవుట్ చేస్తే మీకు నాలెడ్జ్ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాజిక్ అనేటివి ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది దీని ద్వారా మీకు ఇంప్లిమెంట్ అవుతుంది గైస్. 9th వన్ వచ్చేసి సిలికాన్ పాత్. దీనికి లింక్ అయితే యాడ్ చేస్తాను తర్వాత. సో దీంట్లో కూడా మీకు డిజిటల్ డిజైన్ కాన్సెప్ట్, VLSI ట్యూటోరియల్స్, ఇంటర్వ్యూ ఓరియంటెడ్ కంటెంట్, RTL లెర్నింగ్ రిసోర్సెస్ అనేది ఉంటుంది. అండ్ 10th వన్ వచ్చేసి సర్క్యూట్ వర్స్. సో సర్క్యూట్ వర్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ యొక్క వెబ్సైట్లో కూడా మీకు లైక్ లాజిక్ సర్క్యూట్స్ ఉంటాయి కదా, సో ఒకసారి మీకు లాంచ్ సిమ్యులేటర్ మీద క్లిక్ చేద్దాం. సో ఓకే, సో లైక్ ఏంటంటే ఇది సింపుల్గా మీకు ఎలాంటి VLSI కోడ్ అయితే ఉండదు, జస్ట్ ఇక్కడ మీకు గేట్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకొని ఎలాగ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కోడ్ని లైక్ ఎలా కనెక్షన్ చేసి రన్ చేస్తారనేది ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ఒక వీడియో అయితే చేస్తున్నాం. ఓకే, సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి గైస్. అండ్ 11th వన్ వచ్చేసి డిజిటల్ JS లైవ్. సో ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ మోర్ ఓవర్ నేనైతే యూజ్ చేశాను, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, బట్ కొద్దిగా ల్యాగ్గా ఉంటుంది ఓపెన్ అవ్వడానికి. ఓకేనా, సో ఇక్కడ మనకి డిజిటల్ JSలో ఆన్లైన్లో మనకి కొన్ని వెరిలాగు, ఇక్కడ చూడండి వెరిలాగు, సిస్టమ్ వెరిలాగు, VH అంటే వెరిలాగ్ హెక్స్ ఫైల్ 3 యూజ్ చేస్తాం. సో సిస్టమ్ వెరిలాగ్లో కోడ్ రాయొచ్చు. అండ్ ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్ కోడ్స్ ఉంటాయి, లైక్ కోడ్ లైక్ SR ల్యాచ్ కానీ, D ఫ్లిప్ ఫ్లాప్, ఫుల్ యాడర్. సో మీరు ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకేనా, సో ఇవంతా వద్దనుకుంటే జస్ట్ ఇదంతా తీసేసి మీరు కోడ్ రాసుకొని రన్ చేయండి గైస్. ఓకేనా, సో రన్ చేస్తే దీనికి సంబంధించినటువంటి సింథసిస్ డిజైన్ ఏవైతే మనం ఇదివరకు చేస్తున్నామో VSIMలో, ఈ విధంగా సింథసిస్ డిజైన్ అయితే మనకి ఇక్కడ వస్తుంది. సో బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ వెరీ యూస్ఫుల్గా ఉంటుంది. లైక్ మీరు అనలైజ్ చేయవచ్చు అనమాట, అంటే ఇన్పుట్స్ అవుట్పుట్స్ని చేంజ్ చేసినప్పుడు ఎలాగ చేంజ్ అవుతుంది అనేసి మీకు ఇది రన్ అయిన తర్వాత మీకు ఈ యొక్క బ్లాక్ అనేది ఎనేబుల్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే, అండ్ 12th వన్ వచ్చేసి మేకర్ చిప్ IDE. సో ఇది కూడా మనకి ఏంటంటే లైక్ TL వెరిలాగ్, ఆన్లైన్ వేఫామ్ వీవర్, రిస్క్ వి ఎగ్జాంపుల్స్ అనమాట. సో దీన్ని కూడా యూజ్ చేయండి. సో లైక్ ఇక్కడ కూడా అంతే, సేమ్ కోడ్ రాసి రన్ చేస్తే దానికి సంబంధించిన వే ఫామ్స్ అండ్ సింథసిస్ డిజైన్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు డయాగ్రామ్లో. ఓకే, అండ్ RTL SQ లెర్నింగ్ గురించి ఇవి ఉన్నాయి. ఓకే, సో ఈ యొక్క ఫ్రీ టూల్ లైక్ ఈ యొక్క PDF అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు ఈ యొక్క ఫుల్ PDFని. సో ఇంకా చాలా కొన్ని ఉన్నాయి, సో అన్నీ చెప్తే వీడియో లెంత్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఫ్రీ టూల్స్ అండ్ వెబ్సైట్ గైస్ ఫర్ VLSI ఆస్పిరెంట్స్ గైస్. ఓకే, సో ఎవరైతే ఫ్రీగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సో డెఫినెట్గా యూజ్ఫుల్గా ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ డూ ఫాలో, డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో గైస్. థ్యాంక్ యూ సో మచ్.